ॐ सर्वे जनाः सुखिनो भवन्तु। समस्तसन्मङ्गलानि सन्तु। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ओम शांति शांति शांति। Hi viewers, this is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Autonomous, Kadapa, Andhra Pradesh. In the series of videos relating to the GST, we have been learning different important topics relating to the GST. Today, through this video, we try to learn what are the various conditions acceptable for the transaction value that is to be decided in under GST. So, GST లో ట్రాన్సాక్షన్ వాల్యూను నిర్ధారణ చేయడానికి ఆమోదించడానికి ఏ కండిషన్స్ అనేవి మనకు చట్టంలో ప్రిస్క్రైబ్ చేశారు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఓకే, లెట్ us స్టార్ట్. సో essentials or conditions for acceptance of transaction value. So transaction value is to be considered as a base for levying GST as per the GST Act. Therefore, whatever the transaction value declared by the seller cannot be taken as a transaction value. There are certain conditions which are to be fulfilled by both seller and buyer. That means a particular transaction should have certain conditions. Then only the transaction value will be considered as a reliable transaction value, and the tax collected based on that particular transaction value is considered as a fair tax value method. సో మనకు ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది జిఎస్టీ విధించడానికి ఒక ఆధారభూతమైనటువంటి అంశం. జిఎస్టీలో మనకు అమ్మకదారుడు ఏది తన యొక్క ఇన్వాయిస్లో నమోదు చేస్తే అదే ట్రాన్సాక్షన్ వాల్యూగా తీసుకోబడదు. దానికి కొన్ని కండిషన్స్ అనేవి జిఎస్టీ చట్టంలో ప్రిస్క్రైబ్ చేయబడినాయి. సో ఆ కండిషన్స్ ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, ట్రాన్సాక్షన్ వాల్యూ ఈజ్ ద బేసిస్ ఫర్ వాల్యుయేషన్ అండ్ కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్స్. Section 15 subsection 1 makes it clear that the value of supply shall be the transaction value decided between supplier and recipient shall be the value which will be considered for calculating tax. సో మొదటి కండిషన్ ఏమిటంటే ట్రాన్సాక్షన్ వాల్యూ ఈజ్ ద బేసిస్ ఫర్ వాల్యుయేషన్ అండ్ కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్స్. సో జిఎస్టీ చట్టం ప్రకారం ట్యాక్స్ విధించడానికి, జిఎస్టీ ట్యాక్స్ను విధించడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి ఆధారభూతమైనటువంటిది ఏదయ్యా అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ, కార్యకలాపం విలువ. సో దీని ఆధారంగానే మనకు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 ఏం చెప్తుందయ్యా అంటే ది వాల్యూ ఆఫ్ సప్లై షెల్ బి ద ట్రాన్సాక్షన్ వాల్యూ డిసైడెడ్ బిట్వీన్ సప్లయర్ అండ్ రెసిపియంట్ షెల్ బి ద వాల్యూ విచ్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్స్. సో సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 ప్రకారం సప్లయర్కు అంటే అమ్మకపుదారునికి కొనుగోలుదారునికి మధ్య
ఎలాంటి ఒప్పందం జరిగి ఉంటుందో ఆ వాల్యూకు సంబంధించి, అంటే కొనుగోలుదారునికి అమ్మకపుదారునికి మధ్య జరిగినటువంటి వాల్యూ నిర్ధారణ చేయబడినటువంటి వాల్యూను మనము ట్రాన్సాక్షన్ వాల్యూగా పరిగణించి దాని మీదనే మనము ట్యాక్స్ అనేది క్యాల్కులేట్ చేయాలని చెబుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ప్రైస్ యాక్చువల్లీ పెయిడ్ ఆర్ పేయబుల్. సో ధర, నిజంగా చెల్లించిన ధర లేదా భవిష్యత్తులో చెల్లించబోయే ధరను మనము ట్రాన్సాక్షన్ వాల్యూగా తీసుకోవచ్చు. ది అమౌంట్ యాక్చువల్లీ పెయిడ్ or payable shall be determined based on the contract entered into between the supplier and recipient of goods or services. The contract will indicate the amount payable by the recipient for the supply of goods or services. So కొనుగోలుదారునికి అమ్మకపుదారునికి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఆ కాంట్రాక్టులో ఆ వస్తువుల యొక్క లేదా సేవల యొక్క విలువ ఎంత అనేది నిర్ధారణ చేయబడుతుంది. సో కాబట్టి ఆ కాంట్రాక్టులో పేర్కొన్నటువంటి మొత్తము కొనుగోలుదారుడు చెల్లిస్తానని లేదా భవిష్యత్తులో చెల్లిస్తానని చేసుకున్నటువంటి ఒప్పందం యొక్క మొత్తాన్ని మనము ట్రాన్సాక్షన్ వాల్యూగా పరిగణించవచ్చు జిఎస్టీ ట్యాక్స్ను విధించడానికి. దిస్ ఈజ్ ద సెకండ్ కండిషన్. నెక్స్ట్ నెంబర్ 3, నెక్సస్ ఆర్ కనెక్షన్ బిట్వీన్ ది అమౌంట్ రిసీవ్డ్ అండ్ సప్లై మేడ్. సో అమ్మకపుదారుడు పొందిన మొత్తానికి సప్లై చేసినటువంటి మొత్తానికి ఉన్నటువంటి కనెక్షన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అంటే సప్లైదారుడు అమ్మకపుదారుడు ఎంత విలువైనటువంటి సరుకును సప్లై చేశాడో అంతే మొత్తాన్ని కొనుగోలుదారు నుంచి అతడు పొందగలగాలి. అంటే ఆ రెండింటి మధ్య సంబంధం అనేది ఉండాలి. సో సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 ప్రొవైడ్స్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ షల్ బి ద ప్రైస్ యాక్చువల్లీ పెయిడ్ ఆర్ పేయబుల్ for the supply of goods or services. It clearly means that there should be nexus or connection between the supply of goods or services and the amount received by the supplier of goods or services. In case there is no nexus between the supply of goods or services and the amount received, the amount cannot be considered as the value of taxable supply. సో అమ్మకపుదారుడు సప్లై చేసినటువంటి విలువకు కొనుగోలుదారుడు చెల్లింపు చేసేటువంటి మొత్తానికి రెండింటికి మధ్య సంబంధం అనేది ఉండాలి సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 ప్రకారం. అంటే ఆ రెండింటి మధ్య సంబంధం అంటే ఇతడు ఎంత విలువకైతే సరుకును సప్లై చేశాడో అతను చెల్లింపు చేసేటప్పుడు కొనుగోలుదారుడు కూడా అంతే మొత్తాన్ని చెల్లింపు చేయాలి. ఆ రెండింటి మధ్య సంబంధం ఉండాలి. అలా కాకుండా ఆ రెండింటి మధ్య అంటే అమ్మకపుదారుడు సప్లై చేసినటువంటి వస్తు సేవల విలువకు కొనుగోలుదారుడు చెల్లించినటువంటి మొత్తానికి మధ్య సంబంధం అనేది లేకపోతే ఆ మొత్తాన్ని మనం ట్రాన్సాక్షన్ వాల్యూగా తీసుకోవడానికి వీలు లేదు. ఆ మొత్తం మీద మనం ట్యాక్స్ విధించడానికి వీలు లేదు. అనగా రిలయబుల్ వాల్యూ అంటే ఇప్పుడు అమ్మకపుదారుడు ఒక 2 లక్షల రూపాయల సరుకును సప్లై చేశాడనుకోండి, కానీ కొనుగోలుదారుడు దానికి 20,000 రూపాయల మొత్తాన్ని చెల్లింపు చేసినట్లయితే దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్. therefore whatever the value supplied by the supplier, that amount should have connection with the amount paid by the seller.
ఈ రెండింటి మధ్య సంబంధం అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మనకు దాన్ని రిలయబుల్ ట్రాన్సాక్షన్ వాల్యూగా మనం జిఎస్టీ చట్ట ప్రకారం తీసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 4th కండిషన్, ప్రైస్ ఈజ్ ద సోల్ కన్సిడరేషన్. సో మనకు జిఎస్టీలో ధర అనేది ఒక ప్రధానమైనటువంటి కన్సిడరేషన్ ట్రాన్సాక్షన్ వాల్యూని నిర్ధారణ చేయడంలో. సో కాబట్టి సెక్షన్ 2 subsection 31 of CGST Act defines consideration as consideration in relation to the supply of goods or services or both includes a. any payment made or to be made, whether in money or otherwise, in respect of, in response to, or for the inducement of the supply of goods or services or both, whether by the recipient or by any other person, but shall not include any subsidy given by the central government or a state government. సో మనకు సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 ఆఫ్ సిజిఎస్టీ చట్టం ప్రకారం కన్సిడరేషన్ అంటే ఏమిటంటే, ప్రతిఫలము అంటే ఏమిటంటే, ఎనీ పేమెంట్ మేడ్ ఆర్ టు బి మేడ్, ఏదైనా చెల్లించినటువంటి మొత్తము లేదా చెల్లించవలసినటువంటి మొత్తం, అది ద్రవ్య రూపంలో ఉండొచ్చు లేదా ఇతర రూపాల్లో ఉండొచ్చు. ఏవైతే మనకు సరుకులు లేదా సేవలు సప్లై చేశారో వాటి మొత్తానికి సప్లై చేయించుకున్నటువంటి వ్యక్తి లేదా కొనుగోలుదారుడు కానీ అతని తరఫున ఇంకొక వ్యక్తి కానీ ఎవరు చెల్లించినా కూడా ఆ మొత్తాన్ని మనం కన్సిడరేషన్గా భావించబడుతుంది. అయితే ఆ కన్సిడరేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ చేత కానీ స్టేట్ గవర్నమెంట్ చేత కానీ ఇచ్చినటువంటి సబ్సిడీలు మినహాయించబడతాయి. అంటే సెంట్రల్ గవర్నమెంటు లేదా స్టేట్ గవర్నమెంట్ యొక్క సబ్సిడీలను కన్సిడరేషన్ కింద తీసుకోవడానికి వీలు లేదు. నెక్స్ట్ బి, ది మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్ ఆర్ ఫర్బియరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్, ఇన్ రెస్పాన్స్ టు ఆర్ ఫర్ ది ఇండ్యూస్మెంట్ ఆఫ్ ది సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, whether by the recipient or by any other person, but shall not include any subsidy given by the central government or a state government. That means ఏదైనా సరే ఒక వస్తువులను సేవలను సప్లై చేసినప్పుడు వాటిని పొందడానికి లేదా వాటిని మనం సేవలను అందజేసినప్పుడు ఏ కొనుగోలుదారుడు లేదా సేవలను పొందినటువంటి వ్యక్తి ఎవరైతే అమౌంట్ మానిటరీ వాల్యూ చెల్లింపు చేస్తాడో ఆ చెల్లింపు విలువను కూడా మనం కన్సిడరేషన్గా తీసుకోవచ్చు. ఇందులో కూడా మనము సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీని పరిగణలోకి తీసుకోకూడదు. అంటే దాన్ని తీసేసి మిగిలిన మొత్తాన్ని మనం ట్రాన్సాక్షన్ వాల్యూగా పరిగణించి దాని మీద మనం జిఎస్టీ అనేది వసూలు చేయాలి. సో కాబట్టి ఇన్ ఏ నట్షెల్, ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఇంక్లూడ్స్ డైరెక్ట్ కన్సిడరేషన్ అండ్ ఇండైరెక్ట్ కన్సిడరేషన్. అంటే ఇక్కడ మనకు జిఎస్టీలో కన్సిడరేషన్ డైరెక్ట్గా తీసుకున్నా లేదా సప్లైదారునికి కొనుగోలుదారుడు డైరెక్ట్గా కన్సిడరేషన్ చెల్లించినా లేదా ఇతర వ్యక్తుల ద్వారా ఇతర మార్గాల ద్వారా పరోక్ష మార్గాల ద్వారా కన్సిడరేషన్ చెల్లించిన దాన్ని జిఎస్టీ కింద ట్రాన్సాక్షన్ వాల్యూగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది 4వ అంశం, 4వ కండిషన్. నెక్స్ట్ నెంబర్ 5, సప్లయర్ అండ్ రిసిపియంట్ షుడ్ నాట్ బి రిలేటెడ్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ condition that has been prescribed under the CGST Act. వస్తువులను లేదా సేవలను సప్లై చేసేటువంటి వ్యక్తికి వస్తువులను లేదా సేవలను
పొందేటువంటి వ్యక్తికి మధ్య రిలేషన్ అనేది ఉండకూడదు. సో చట్టం ప్రకారం there should not be any relation between the supplier and the recipient. So the transaction value shall be considered as the value of supply only when the supplier and recipient are not related. The section 15 of CGST Act 2017 define the related person. సో ఈ సప్లై చేసేటువంటి వ్యక్తికి సప్లై పొందేటువంటి వ్యక్తికి మధ్య రిలేషన్ అనేది ఉండకూడదు. సో అలా రిలేటెడ్ అయినటువంటి వ్యక్తులకు సప్లై చేసినటువంటి వాటి మీద మనం జిఎస్టీ అనేది విధించడానికి వీల్లేదు. సో సిజిఎస్టీ యాక్ట్ 2017 యొక్క సెక్షన్ 15 ఎవరెవరు రిలేటెడ్ పర్సన్స్ అని తెలియజేస్తుందంటే ది ఫాలోయింగ్ ఆర్ ద రిలేటెడ్ పర్సన్స్ యాజ్ పర్ ది సెక్షన్ 15 ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్ 2017. ఎవరు రిలేటెడ్ పర్సన్స్? రిలేటివ్స్ అంటే ఎవరు అంటే ఏ సచ్ పర్సన్స్ ఆర్ ఆఫీసర్స్ ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ వన్ అనదర్స్ బిజినెస్. సో ఎవరైతే ఒక వ్యక్తి అంటే సప్లై చేసేటువంటి వ్యక్తి వస్తువులను కానీ సేవలను కానీ సప్లై చేసేటువంటి వ్యక్తి యొక్క వ్యాపార సంస్థలో ఆఫీసర్గా కానీ లేదా డైరెక్టర్గా కానీ ఉంటారో అలాంటి వారు రిలేటెడ్ పర్సన్స్ అవుతారు. అంటే అలాంటి వ్యక్తులకు మనకు వస్తువులు లేదా సేవలు అందజేసినప్పుడు జిఎస్టీ అనేది విధించడానికి వీల్లేదు. బి సచ్ పర్సన్స్ ఆర్ లీగల్లీ రికగ్నైజ్డ్ పార్ట్నర్స్ ఇన్ ద బిజినెస్. సో వ్యాపారంలో ఉండేటువంటి పార్ట్నర్స్ ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో ఆ పార్ట్నర్స్ కూడా మనకు చట్ట ప్రకారం రిలేటెడ్ పర్సన్స్గా భావించబడతారు. సి సచ్ పర్సన్స్ ఆర్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్. సో ఆ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా రిలేటెడ్ పర్సన్స్గా భావించబడతారు. డి ఎనీ పర్సన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఓన్స్, కంట్రోల్స్ ఆర్ హోల్డ్స్ 25% ఆర్ మోర్ ఆఫ్ ది అవుట్స్టాండింగ్ ఓటింగ్ స్టాక్ ఆర్ షేర్స్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. సో ఎవరైతే వ్యాపార సంస్థలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యాపార సంస్థను నియంత్రించే స్థాయిలో లేదా ఆ వ్యాపార సంస్థలో 25% కానీ అంతకంటే ఎక్కువ కానీ ఓటింగ్ రైట్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కూడా రిలేటెడ్ పర్సన్స్గా భావించబడతారు. నెక్స్ట్ ఈ వన్ ఆఫ్ దెమ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్ ది అదర్స్. సో వ్యాపార సంస్థను కంట్రోల్ చేసేటువంటి వ్యక్తులు కూడా మనకు రిలేటెడ్ పర్సన్స్గానే భావించబడతారు. ఎఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ బై ఏ థర్డ్ పర్సన్. సో వ్యాపారంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మూడో వ్యక్తి చేత ప్రభావితం చేయబడితే లేదా నియంత్రించబడితే అలాంటి వ్యక్తులను కూడా రిలేటెడ్ పర్సన్స్గా చట్టం గుర్తించింది. జి టుగెదర్ దే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్ ఏ థర్డ్ పర్సన్. అంటే ఈ వ్యాపారంలో ఉన్నటువంటి ఇద్దరు భాగస్తులు ఇతర వ్యక్తిని ప్రభావితం చేస్తే నియంత్రణ చేయగలిగితే అలాంటి వ్యక్తులను కూడా రిలేటెడ్ పర్సన్స్గా భావించడం జరుగుతుంది. హెచ్ మెంబర్స్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ, దట్ ఈజ్ స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో కుటుంబ సభ్యులు అంటే యజమాని యొక్క కుటుంబ సభ్యులను కూడా రిలేటెడ్ పర్సన్స్గా భావించడం జరుగుతుంది. స్పౌజ్ అంటే భార్య లేక భర్త, చిల్డ్రన్ పిల్లలు, పేరెంట్స్ తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ తర్వాత బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో అన్నదమ్ములు వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా రిలేటెడ్ పర్సన్స్గా భావించడం జరిగింది. అంటే వీరికి వస్తువులను లేదా సేవలను సప్లై చేసినప్పుడు అలాంటి సప్లైను మనము
ట్రాన్సాక్షన్ వాల్యూగా భావించి దాని మీద జిఎస్టీ విధించడానికి వీలు లేదు. సో ఈ విధంగా మనకు జిఎస్టీలో ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది నిర్ధారణ చేయడానికి చట్టంలో మనకు ఈ కండిషన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేశారు. సో ఈ కండిషన్స్ను ఫుల్ఫిల్ చేస్తూ, ఈ కండిషన్స్ను ఫాలో అవుతూ మనము ఈ ట్రాన్సాక్షన్ వాల్యూను నిర్ధారణ చేసి, సో వాల్యూ ఆఫ్ సప్లైని నిర్ధారణ చేసి, సో దాని ఆధారంగా దాని మీద మనము చట్ట ప్రకారం ఏ ట్యాక్స్ విధించాలి లేదా ఏ ట్యాక్స్ వసూలు చేయాలి, ఎంత శాతం ట్యాక్స్ వసూలు చేయాలి, ఎప్పుడు వసూలు చేయాలి అనే అంశాలను మనము నిర్ధారణ చేయవలసి ఉంటుంది. అలా నిర్ధారణ చేసిన తర్వాతనే మనము చట్ట ప్రకారం ఎంతైతే మనము ట్యాక్స్ను వసూలు చేయాలో జిఎస్టీ ట్యాక్స్ను, అంటే ఇక్కడ మనకు అసలు ట్యాక్స్ వసూలు చేయాలా లేదా అనేది మొదట నిర్ధారణ చేసుకోవాలి. వసూలు చేయాలి అంటే ఏ మొత్తం మీద వసూలు చేయాలి, ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత అనేది నిర్ధారణ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ నిర్ధారణ చేసిన తర్వాత ఎంత శాతము ట్యాక్స్ వసూలు చేయాలి అనేది నిర్ధారణ చేయాలి. ఆ శాతం కూడా ఏమేమి వసూలు చేయాలి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లేదా యూటీజిఎస్టీనా లేకపోతే ఐజిఎస్టీనా అనేది నిర్ధారణ చేయాలి. అంటే మనకు ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షనా, ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షనా అనేది నిర్ధారణ చేయాలి. ఎప్పుడు కలెక్ట్ చేయాలి, వెన్ షుడ్ వి కలెక్ట్ జిఎస్టీ, ఈ అంశాన్ని కూడా నిర్ధారణ చేయాలి. కాబట్టి ప్రతి అంశంలో కూడా ఈ అంశాలన్నీ కూడా సమ్మిళితమై ఉంటాయి. సో వాటన్నిటిని జాగ్రత్తగా పరిశీలన చేసి వసూలు చేసినప్పుడే ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది సక్రమంగా నిర్ధారణ చేయబడుతుంది. సో ఇది మిత్రులారా, ఈరోజు మనకు కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ అండర్ జిఎస్టీ ఫర్ డిసైడింగ్ ది ట్రాన్సాక్షన్ వాల్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. థ్యాంక్ యూ వెరీ మచ్.